నాకు నా ఫేవరెట్ జ్యువెలరీ పీసెస్ అంటే నా బ్యాంగిల్స్, నాకు గజ్జలు అండ్ యాక్చువల్లీ ఇయర్ రింగ్స్ కూడా చాలా ఇష్టం. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నాకు ఐ యూస్ టు వేర్ మై మామ్స్ క్లోత్స్, అది సారీ లాగా దుపట్టాతో ఐ యూస్ టు ప్లే అరౌండ్. చిన్నప్పటి నుంచి నాకు మిస్ ఇండియా క్రేజ్ ఉంది. సో అలాగే ఒక ఫెమినిన్ లాగా నాకు చాలా ఇష్టం. అండ్ నా మదర్ కూడా షీ హ్యాడ్ సో మెనీ పీసెస్. సో అలాగే గ్రోయింగ్ అప్ కూడా నాకు ఇది జ్యువెలరీ అది మొత్తం నో మ్యాటర్ వాట్ ఇట్ ఈస్, అది జ్యువెలరీ నాకు చాలా ఇష్టం. అండ్ ఐ ఆల్సో హ్యావ్ యాక్చువల్లీ లాట్ ఆఫ్ సిల్వర్ జ్యువెలరీ. And it is actually gold plated silver jewelry. So the best part it is that you have best of both the worlds, and it is so affordable. And in today's time, with everything increasing, silver's value increasing, I think it's a great time to buy also and invest in silver also. అంటే గోల్డ్ కన్నా ఇప్పుడు సిల్వర్ కి ఎందుకు ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు మేడం? ఎందుకంటే అది ఒక ఫ్యాక్ట్ ఏంటంటే ఎనీథింగ్ విచ్ ఇస్ లిమిటెడ్ వాల్యూ కొంచెం ఎక్కువ. సో అందరికీ తెలుసు గోల్డ్ ఉంది, ప్రాపర్టీ, ల్యాండ్ ఉంది, కానీ అవి ఇప్పుడు టైంతో యాజ్ ద టైమ్ ఇస్ గోయింగ్ బై సిల్వర్ కూడా ఇస్ బికమింగ్ అ రేర్ థింగ్. ఎందుకంటే ఇన్ ద టైమ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ metals and so many other things, the real value of real metals is actually something that we don't find regular life lo. So because of that, even silver's value is increasing, and I think with time it will actually grow more. Endukante supply and demand kuda undi kada. I believe in saving, I believe in investing, and jewelry as a woman kuda naku I think it's a great investment. And silver, gold, adi both are great metals to have and great as an investment kuda. So if you cannot afford gold, you can always buy silver. Endukante with time this will also have that value. So I think that's a great way to look at it. 20 cities లో రాజమండ్రి పోటీ పడుతుందండి. హైదరాబాద్, బెంగళూరు మీరు పక్కన మూవీస్ ఎంజాయ్ చేస్తున్నారు, మరో పక్క ఇలాంటి గోదావరి జిల్లాకు రావడం మీకు ఎలా అనిపిస్తుంది? నో, నాకు చాలా సంతోషంగా ఉంది అండి. ఎందుకంటే ఇది ఒక డ్రీమ్ నాకు, కమింగ్ ఫ్రమ్ పంజాబ్, హర్యానా, అండ్ ఇప్పుడు ఒక ప్రాపర్ తెలుగు అమ్మాయి లాగా సెటిల్ అయ్యారు ఇక్కడ. సో చాలా హ్యాపీగా ఉన్నాను. అండ్ నో మ్యాటర్ వాట్ స్టేట్ ఇట్ ఈస్, అది లవ్ ఈజ్ కామన్ ఎవ్రీవేర్. అండ్ ఐ ఆల్సో హోప్ అది మీకు మూవీస్తో ఎంటర్టైన్ చేయడానికి ఇది నా ఐ ఆల్వేస్ హ్యావ్ దట్ మై విష్. సో yeah, I mean I'm very happy no matter what place. And Andhra and Telangana naku actually koncham extra special, endukante the love here is koncham ekkuva, and they treated me like their own. So సంక్రాంతి వస్తువులు పార్ట్ 2 లో ఇది ట్రెడిషనల్ గా ఉండబోతుందా క్యారెక్టర్, లేకపోతే మన పోలీస్ అది అనిల్ రావిపూడి గారితో ఒకసారి డిస్కస్ చేయాలి, ఎందుకంటే నాకు కూడా ఐడియా లేదు. కానీ డెఫినెట్గా అది కూడా ఐ థింక్ ఇట్స్ గోనా బి ఫన్ ఫీల్డ్. ఎందుకంటే సంక్రాంతికి వస్తున్నామే చాలా అన్ఎక్స్పెక్టెడ్. ఐ డోంట్ థింక్ ఎనీబడి ఎక్స్పెక్టెడ్ ఎంత సో మచ్ ఆఫ్ కామెడీ ఇన్ ఇట్. అండ్ ఐ థింక్ సెకండ్ పార్ట్ ఇస్ గోనా బి ఈవెన్ మోర్. సో పోలీస్ కాపు క్యారెక్టర్ నుంచి కూడా ఐడియా లేదు, అసలు ఐడియా లేదు. అవును, అది ఓపెన్ ఎండింగ్. లెట్స్ సీ, మీ ఇమాజినేషన్ తో వీ హ్యావ్ టు సీ. హీరో బాగా ఇష్టపడే హీరో ఎవరు? అది ఇది చాలా టఫ్ క్వశ్చన్ అండి. నాకు అది ఎవ్రీబడి టామ్ క్రూజ్. yes, బెస్ట్ ఆన్సర్. మేడం మీరు అంటే సినిమా రంగంలో ఆలోచన డెఫినెట్గా అంటే యాజ్ అన్ యాక్టర్ నాకు యాజ్ మెనీ డిఫరెంట్ రోల్స్, డిఫరెంట్ క్యారెక్టర్స్, డిఫరెంట్ జానరాస్తో ఎవ్రీ యాక్టర్ హ్యాస్ దాట్. కానీ ఐ థింక్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్, ఎందుకంటే లాస్ట్ ఇయర్ నుంచి ఇట్ స్టార్టెడ్ ఫర్ మీ టు బీ ఏబుల్ టు గెట్ ది ఆపర్చునిటీ ఒక వేరే జానరాలో వేరే క్యారెక్టర్స్తో ప్లే చేయాలి. అండ్ 2025లో కూడా చాలా ఎక్సైటింగ్ స్క్రిప్ట్స్ అండ్ క్యారెక్టర్స్ I have signed. So I think ఇప్పుడు it's going to be an exciting time for my fans also to see Meenakshi oka different avatar lo as a cop role, and Lucky Bhaskar lo as a housewife. So adi very genre lo and also very characters to it's going to be same 2025 kuda ilage. బాగా ఇష్టపడే డైరెక్టర్? అరే అమ్మా కానీ రాజమౌళి సార్ ఐ థింక్ అందరికీ తెలుసు ఈజ్ అ ఫెంటాస్టిక్ డైరెక్టర్, అండ్ ఇట్స్ మై విష్ టు వర్క్ విత్ హిమ్ అండ్ హోప్ఫుల్లీ గెట్ టు జస్ట్ మీట్ అండ్ సిట్ అండ్ టాక్ టు హిమ్ ఆల్సో. అది యాక్చువల్లీ ఐ రియల్లీ అప్రిషియేట్ అండ్ రెస్పెక్ట్ హిస్ వర్క్. సినిమాలోకి రాకముందు కానీ ఒకవేళ